పదవీ విరమణ పొందిన వేలాది మంది ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రిటైర్మెంట్ బకాయిల సమస్య పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దాదాపు దశాబ్దంగా పెండింగ్లో ఉన్న 6,200 కోట్ల బకాయిలను వచ్చే 100 రోజుల్లో దశల వారీగా చెల్లించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తుంది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో 2014 తర్వాత పదవీ విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ పూర్తిగా అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల భవిష్యత్ వంటి కీలక అంశాల కోసం ఈ నిధులపై ఆధారపడిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు ఇది పెద్ద భారంగా మారింది. ఈ పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం బకాయిల చెల్లింపును అత్యవసర అంశంగా గుర్తించింది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న మొత్తం 6,200 కోట్లను 100 రోజుల వ్యవధిలో చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీనికోసం నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదాయ వనరులను సమర్థంగా వినియోగించడమే కాకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలను కూడా పరిశీలిస్తూ అవసరమైన నిధులను సమకూర్చే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50% వరకు కోత విధించి ఆ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు వినియోగించే ప్రతిపాదనకు ప్రభుత్వ వర్గాల్లో సానుకూల స్పందన లభించింది. ప్రజాసేవలో భాగంగా ఈ నిర్ణయానికి మద్దతు తెలపడం ద్వారా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక చర్య మాత్రమే కాకుండా విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు సంకేతంగా కూడా చూడవచ్చు. బకాయిల చెల్లింపు ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్రంలోని కీలక మంత్రులు సభ్యులుగా ఉండగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి అమలు చేయగల ప్రణాళికను రూపొందించనుంది. చెల్లింపుల షెడ్యూల్, నిధుల కేటాయింపు, ప్రాధాన్యత క్రమం వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. వచ్చే నెల 4న జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సమావేశంలో బకాయిల విడుదలకు సంబంధించి స్పష్టమైన టైంలైన్ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యేలా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నిర్ణయం అమలైతే వేలాది కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బకాయిలు అందితే వారి ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రభుత్వంపై ఉన్న నమ్మకం కూడా మరింత బలపడే అవకాశం ఉంది. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.